ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు మీకు నేను అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి హీల్ పెయిన్ అండి. చాలామంది లేడీస్ సఫర్ అవుతా ఉన్నారు. సో, హీల్ పెయిన్ రావడానికి, కండరాల నొప్పులు రావడానికి మనకి కారణాలేంటి? సో, చాలామంది హై హీల్స్ అంటే లేడీస్ ఈ మధ్య ఫ్యాషన్ పరంగా హై హీల్స్ ఏసుకోవడం వల్ల వాళ్ళకి స్ట్రక్చర్ మీద విపరీతమైన లోడ్ అనేది పడతా ఉంది. సో, ఆల్మోస్ట్ హీల్ జాయింట్, తర్వాత ప్లాంటర్ ఫేసైటిస్ అంటారు. అంటే ఆ హీల్ జాయింట్ నుంచి కింద ఉన్న ఏవైతే లిగమెంట్స్ ఉంటాయో, ఆ లిగమెంట్స్ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ అయ్యి, టిష్యూస్ అన్నీ గూడా డ్యామేజ్ అయ్యి, రప్చర్ అయ్యి చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్. అండ్ కంప్లీట్‌గా అది హిప్ జాయింట్ వరకు మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రెషర్ బిల్డ్ అయ్యి ఇక్కడ వరకు మనకి టెండన్స్ అన్నిట్లో గూడా కొంతవరకు వాళ్ళకి కొంత ఇంజ్యూరీస్ అనేది డెవలప్ అవుతా ఉన్నాయి. సో, మేజర్‌గా హీల్ పెయిన్‌కి మనం కారణాలు చూసుకుంటే శాండిల్ చేసుకోవడం అనేది స్ట్రక్చర్ మీద బాగా విపరీతమైన ప్రెషర్ అనేది క్రియేట్ అవుతా ఉంది. అండ్ ఇక్కడికే ఆగిపోదండి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఏమవుతుందంటే ఈవెన్ స్పైన్ మీద గూడా మీకు ఇట్లా అని ప్రెషర్ అనేది అవుతా ఉంది. సో, ఓకే. ఇవన్నీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉన్నంత వరకు, ఫిట్‌గా ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా లోపట ఫంక్షనల్‌గా ఏదైనా డిఫెక్ట్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళకి బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్సెస్ ఉండొచ్చు. లేదంటే గట్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉండొచ్చు. దానివల్ల ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్‌లో టేర్, డ్యామేజ్ అనేది మనం చాలా ఉంటుంది. సో, ఆల్రెడీ టేర్ డ్యామేజ్, లోపట ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పోస్చర్స్ వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్‌కి టేర్ డ్యామేజెస్ అనేవి కన్సిస్టెంట్‌గా జరుగుతా ఉంటాయి. సో, మనం చూసుకుంటే చాలామందికి ఇలాంటి అంటే హీల్స్ ఇవన్నీ లేకుండా గూడా చాలామంది గృహిణులకు మనకిప్పుడు ఈ హీల్ పెయిన్ అది చాలా ఎక్కువ సర్వసాధారణం అయిపోయింది. పొద్దున్న లేవగానే బెడ్ మీద నుంచి కాలు కింద పెడితే కూడా తట్టుకోలేనంత పెయిన్ అవుతా ఉంది. సో, దానికి కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్కువ శాతం మన 80-90% హీల్ పెయిన్‌కి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్. అంటే కిడ్నీలో ఫిల్టర్స్ దెబ్బతినడము, మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వీటిల వల్ల మన కిడ్నీ కొంతవరకు డ్యామేజ్ అవ్వడము, దాని ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడము. దానివల్ల యూరిక్ యాసిడ్ మనకి యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ అంతా కూడా మన కాళ్ళలో, జాయింట్స్‌లో, మన హీల్స్‌లో వచ్చి జమ అవుతా ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది బ్లడ్‌లో ఎక్సెస్ యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఆ బ్లడ్‌లో ఉన్న యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి మనం బాడీలో నుంచి కన్సిస్టెంట్‌గా కాల్షియం లీచింగ్ అనేది జరుగుతా ఉంటుందనమాట. ఎస్పెషల్లీ మన మోకాల్లో గానీ, మన హీల్స్‌లో గానీ ఈ ఎముకలో ఉన్న కాల్షియంని బయటికి లీచ్ చేస్తా ఉంటుంది. సో, ఎక్కడైతే ఆ లీచ్ అవుతున్న చోట చిన్న చిన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే మనకు ఒక రకంగా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ తయారవుతా ఉంటాయి. మీరు ఎక్స్‌రే తీసుకుంటే చాలామందికి ఇక్కడ ఒక ముల్లులాగా పెరిగినట్టు మనకు కనబడతా ఉంటుంది. సో, కొంతమందికి మోకాల్లో గూడా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ అనేవి తయారవుతుంది. సో, ఆ యూరిక్ యాసిడ్ ఎక్సెస్ ఉండడం వల్ల ఆ యూరిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయడానికి బాడీ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే మీ ఎముకల్లో ఉన్న ఎక్సెస్ కాల్షియం రిజర్వ్స్ అన్నీ బయటికి లాగేసుకోవడం, బ్లడ్ సక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ కన్సిస్టెంట్‌గా బ్లడ్ లీచింగ్ అయిన చోటేంటే అక్కడ ఉన్న ఎముక మీద చిన్న చిన్న బొడిపెళ్ళు, ముల్లుల్లాగా కనబడితే వాటిని మనం ఆస్టియోఫైట్స్ అంటాం. సో, మన హీల్ దగ్గర ఆస్టియోఫైట్స్ అయితే ఏమవుతుంది మీకు చిన్న చెప్పులో ఒక రాయి ఉందనుకోండి, షూలో ఒక ముల్లుందనుకోండి ఎంత సఫర్ అవుతాం మనము. అలా పర్మనెంట్‌గా మీ స్ట్రక్చర్‌కి ఒక ముల్లులాగా తయారైందనుకోండి. ఇక్కడున్న టిష్యూస్ అన్నీ గూడా అది లోపటి నుంచి ప్రిక్ చేసి మీ బాడీ వెయిట్‌కి, మీ ప్రెషర్‌కి మొత్తం గూడా చిరిగిపోతా ఉంటుంది. సో, మోకాలు చిప్పల్లో గూడా ఏమవుతుంది ఆ గ్యాప్ అనేది మనం చూసుకుంటే పూర్తిగా రెడ్యూస్ అవ్వకముందే ఈ గ్యాప్ మధ్యలో ఆస్టియోఫైట్స్ వచ్చేసి లోపటి నుంచి పొడుస్తా ఉంటుంది. సో, మెట్లెక్కుతా ఉంటే కటకట అని సౌండ్‌లు రావడము, ఆ టచ్ అవ్వడము, ఆస్టియోఫైట్స్ ఎముక టచ్ అయిపోవడం, పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఎముకల్లో స్టిఫ్‌నెస్ క్రియేట్ అవుతుంది. ఫోల్డ్ అవ్వకుండా పోతుంది. సో, దీని సమస్యకి ఇప్పుడు ప్ర ప్రస్ ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం ఉంది అనంటే ఇంగ్లీష్ మెడిసిన్‌లో యాస్ యూజువల్‌గా దేనికి కూడా ప్రివెన్షన్, క్యూర్ 2 ఉండవు. ఓన్లీ లక్షణాలకు మాత్రమే వైద్యం ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే టెంపరరీగా పెయిన్ కిల్లర్స్ ఇస్తా ఉంటారు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ మన హీల్‌లో గానీ, మన మోకాల్లో కుచ్చడము, ఇంకా ముదిరిపోతున్న కొద్దీ ఇంకా తట్టుకోలేని శక్తి లేనప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇవ్వడము, పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక మనకు ఆ సర్జరీస్ మోకాళ్ళేమో
మోకాలు మార్పిడి చికిత్స చేయాలంటున్నారు. హీల్‌లో వచ్చేసి ఆ ఎముక ఎంత పెరిగిందో అది సర్జికల్‌గా రిమూవ్ చేయడం. సో, చేసినంత మాత్రాన లోపట డిఫెక్ట్స్ అలాగే ఉంది గదండీ! సో, ఇవన్నీ బాధితులు. ఇవేమి అసలు రోగం మోకాలు నొప్పులు, హీల్ పెయిన్ అసలు రోగం కాదు. ఇవన్నీ బాధితులు. సో, బయట కారణాల వల్ల మనకు దెబ్బ తగిలినట్టు లోపటున్న డిఫెక్ట్స్ వల్ల ఇవి డ్యామేజ్ అవుతా ఉన్నాయి. సో, పొడుస్తా ఉన్నారనుకోండి, మందు పెట్టి ఏం లాభం? ఫస్ట్ పొడచడం ఆపాలి గదా! అంటే డ్యామేజ్ చేసే వ్యవస్థని ఫస్ట్ సరిదిద్దాలి గదా! సో, మీ కిడ్నీలో ఉన్న డిఫెక్టో, కీళ్ళవాతమో, గట్ హెల్త్ ఇష్యూసో ఏ కారణాల వల్ల, ఏ ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల అయితే ఆ డ్యామేజ్ అవుతుందో, మనం ఆ డ్యామేజ్‌ని ఆహారం ద్వారా, ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్ ద్వారా, కొంతవరకు ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకున్నామనుకోండి, డ్యామేజ్ చేసే వ్యవస్థ మీ రక్తంలో, మీ బాడీలో తగ్గిపోతుంది. అండ్ రిపేర్, హీల్ చేసే వ్యవస్థల్ని మనం పెంచినట్టు అవుతుంది. సో, చాలామంది నా దగ్గర వచ్చిన హీల్ పెయిన్ పేషెంట్స్‌కి మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వకుండా వాళ్ళకి అక్యుపంక్చర్ ద్వారా అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్ చేస్తూనే దానివల్ల వాళ్ళు ఏం పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అండి ఇవి ఉన్నాయి గదా! ఈ వేళ్ళున్నాయి గదా! ఇక్కడ ఈ ఈ మిడిల్ ఫింగర్ అండ్ ఈ రింగ్ ఫింగర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా 2 యాక్యుప్రెషర్ పాయింట్స్ అండి. మీ హీల్‌కి సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్స్. ఇవి 2 ప్రెస్ చేసుకోండి. మీ బ్రెయిన్‌లో సడెన్‌గా మీ బ్రెయిన్‌లో ఏమవుతుంది ప్రెస్ చేయగానే రిఫ్లెక్స్ పాయింట్స్ ప్రెస్ చేయంగానే ఎండార్ఫిన్ అనే ఒక పవర్‌ఫుల్ పెయిన్ కిల్లర్ మీ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యి మీ హీల్ పెయిన్‌లో అట్‌లీస్ట్ 50% అక్యూట్ కండిషన్స్ ఉంటే 50-80% పెయిన్ తగ్గిపోతుంది. మీరు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తే పెయిన్ మేనేజ్‌మెంట్ కూడా అవుతుంది. ఏది అక్యుపంక్చర్ ద్వారా, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఓన్లీ అంతవరకే కాకుండా డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ మీ లోపటున్న కండిషన్‌ని కూడా మనం చేస్తే ఏమవుతుంది కాల్షియం లీచింగ్ ఆగిపోతుందండి. లీచింగ్ ఆగిపోయాక ఆ పెరిగిన ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటికి లోపట నుంచి ఇంకా రెగ్యులర్‌గా కాల్షియం సప్లై అవ్వట్లేదు కాబట్టి ఇంకా పెరగడం ఆగిపోతుంది. అండ్ కొంతకాలం తర్వాత ఆ పెరిగిన ఎముక అంతా కూడా వేర్ అండ్ టేర్ అయిపోతా ఉంటుంది. అంటే బలహీన పడిపోతా ఉంటుంది. మెల్లిమెల్లిగా పిండిగా మారిపోతా ఉంటుంది. మారిపోయి మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. సో, చాలామంది సర్జరీస్ అవాయిడ్ చేశారు. చాలామంది అనస్థీషియా ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికొచ్చారు. కొంచెం అక్యూట్ కండిషన్స్ అయితే 3-4 మంత్స్‌లో వాళ్ళు రికవర్ అయిపోయారు. అండ్ క్రానిక్ అయితే కొంచెం 6-8 మంత్స్ కూడా టైం పట్టిందండి. సో, ఎంత ఎక్కువ డ్యామేజ్ ఉంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, దీనికొక చక్కటి పరిష్కారం, సంపూర్ణమైన పరిష్కారం, సేఫెస్ట్ ట్రీట్మెంట్ మనకు అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్‌లో ఉందండి. అండ్ ప్రతి ఒక్కరికి ఎంత ఎర్లీ స్టేజ్ వస్తే అంత తక్కువ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బేసిక్ మెడిసిన్స్‌తోని, బేసిక్ లైఫ్ స్టైల్ కండిషన్స్, ఫుడ్ కరెక్షన్స్ వల్ల మీకు తగ్గిపోతుంది. ఎంత లేట్ అవుతే అంత సర్జికల్ కండిషన్స్, అంత క్రానిక్ సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. సో, అలాంటప్పుడు మళ్ళీ దాని తగ్గట్టుగా మనం సర్జరీస్ అవాయిడ్ చేయాలి. మిమ్మల్ని తీవ్రంగా లక్షణాల నుంచి మిమ్మల్ని ఇబ్బందిని కంట్రోల్ చేయాలంటే అదే స్థాయిలో తీవ్రంగా మనం ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సొస్తుంది. సో, ఎంత లేట్ స్టేజెస్‌లో వస్తే అంత కాంప్లికేట్ అయిపోయిన సిట్యుయేషన్స్ ఉంటుంది. అంతే టైం కూడా తీసుకుంటుంది. బట్ ఆబ్వియస్‌లీ చెప్పొచ్చు మీరు 95% సర్జరీస్ అనేవి అవసరం లేకుండా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకుండానే దీనికి చక్కటి పరిష్కారం అక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్‌లో ఉందండి. అండ్ డబ్ల్యూహెచ్ఓ ఈ వైద్యాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా పెట్టుకోమంటుంది. దయచేసి వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి చైతన్యపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.